నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు స్పష్టీకరణ. రాష్ట్రంలో కల్తీ మద్యం చావులకు చంద్రబాబే కారణమన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ నాయకుల ధనదాహానికి అమాయక ప్రాణాలు బలవుతున్నాయని ఆగ్రహం. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థుల సమస్యలపై COA అధికారులను కలిసిన షర్మిల సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీ వెళ్తామని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కోటా శ్రీనివాసరావు భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కోట నివాసానికి వెళ్లారు. కోట భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కోట కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్ తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఈ రోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్ లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి కోటా శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పౌర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, పౌర ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు గాని, చెప్పే జోకులు గాని ఆద్యంతం చాలా ఉత్సాహపడుతుంది. అంటే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకువెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టర్ మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోటా శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య
పాత్రలు పోషించేటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మాణంగా చెప్పగలిగే వ్యక్తి. చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలోని కైలాసపురం సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 52 మంది యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం రైల్వే డీఆర్ఎం లలిత బోహరా, ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నటువంటి రోజ్గార్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 52 మందికి వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్. గత 3 సార్లు కూడా మంత్రిగా ఇక్కడే విశాఖపట్నంలో ఎంతో మందికి ఈ రోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. వికసిత్ భారత్ 2047 లో మన భారతదేశం తాలూకా యువశక్తి అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఒక కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్న విధంగా ఇది నిరంతరం కూడా జరుగుతుంది. ఈ రోజు దేశం మొత్తం మీద 47 వివిధ కేంద్రాల్లో 51,000 మందికి ఈ రోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా ఒక చరిత్రలాగా ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగడం చాలా ఆనందకరమైన విషయం. నరేంద్ర మోదీ గారు ఈ రోజు దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శవంతంగా ప్రతిరోజు దేశం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు అభివృద్ధి చెంది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా ఈ రోజు తయారైంది. అలాగే మనం 3వ స్థానానికి కూడా దగ్గరలోనే చేరుబోతున్నాం. అలాగే 2047కి ఒక వికసిత చెందినటువంటి భారతదేశంగా తయారు చేయాలన్న లక్ష్యం వైపు అందరం కూడా అడుగులు వేస్తున్నాం. అది కేవలం ప్రధానమంత్రి గారితో లేకపోతే కొంతమంది వ్యక్తులతో, కొంతమంది మంత్రులతో, అధికారులతో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలి. మరి అది జరగాలనంటే ఎక్కడో దగ్గర ఫౌండేషన్ మనం దానికి వేయాలి. అది ఈ రోజ్గార్ మేళా ద్వారా ఒక మంచి ఫౌండేషన్. యువకులందరూ కూడా కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేరుతున్న వారందరికీ ఒక మంచి డైరెక్షన్ తో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం కార్యక్రమం ద్వారా దక్కింది. వాళ్ళకు కూడా చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు. నేరుగా ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని వాళ్ళతో మాట్లాడే అవకాశం కలుగుతుందనంటే వాళ్ళకు కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఈ రోజు అటెండ్ అయినందుకు నేను కూడా చాలా ఆనందం. రాష్ట్రంలో కల్తీ మద్యం సిండికేట్లను తెరవెనుక నడిపిస్తున్న సీఎం చంద్రబాబు ధనదాహానికి అనేక మంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారి గుప్పిట్లోనే మద్యం తయారీ డిస్టిలరీలు ఉన్నాయని, వాటి ద్వారా కల్తీ మద్యంను రాష్ట్రంలో ఏరువై పారుస్తున్నారన్నారు. ఏపీలో విక్రయిస్తున్న ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యంగా ఉందంటేనే ఈ రాష్ట్రంలో నారావారి కల్తీ సారా ఎంతగా చలమణి అవుతుందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసుకునేవాళ్ళు, పేదవాళ్ళు, తిండి లేని వాళ్ళు మద్యానికి అలవాటు పడిపోతే
వాళ్ళకి కల్తీ మద్యం ఎక్కిస్తున్నటువంటి ఈ టీడీపీ సిండికేట్కి సంబంధించిన వారి యొక్క డబ్బుల వ్యామోహంతోనే కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతుంటే వారి ప్రాణాలు పోతా, కుటుంబాలు కకావికలమవుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కనపడటం లేదో అర్థం కావట్లా. కల్తీ మద్యానికి తయారీకి సంబంధించి కీలకమైన స్పిరిట్ అక్రమంగా తయారు చేస్తుంది టీడీపీ పెద్ద తలకాయల జోలికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనిటిల్లా. ఈ కల్తీ మద్యం రాగే దందా అంతా టీడీపీ కీలక నేతల కుటుంబాలే ఉండటం పూర్తిగా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారే డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారు. వారి నేతృత్వంలోనే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకు ముందు పర్మిషన్లు ఇచ్చారు. వారు ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏరులై పారిస్తా ఉన్నారు మద్యాన్ని. ఆ మద్యంలోనే అక్రమంగా దందా జరుగుతూ ఉందని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు కూడా చేశారు. దాడులు చేస్తే ఎవరో బాధ్యులో తెలిసి కూడా పూర్తిగా మాఫీ చేసి ఎవరో తెలియకుండా నడుపుతా ఉన్నారంటే దీని వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద కుటుంబాలు ఈరోజు డిస్టిలరీని మెయింటైన్ చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రాన్ని కల్తీ మద్యం ఒక పక్క కబలిస్తా ఉంటే అత్యంత హానికరమైనటువంటి స్పిరిట్ రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్గా మద్యం షాపుల్లో, బెల్ట్ షాపుల్లో విక్రయిస్తూ ఉంటే ఎందుకు కళ్ళు లేని కబోజులాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉంది? ఈ ప్రాణాలకు ఎవరు విలువ, బాధ్యత ఎవరిస్తారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తూ ఉంటే యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయిస్తూ ఉన్నారు. సిండికేట్లు కానీ బెల్ట్ షాపులు కానీ టీడీపీ వారి కాబట్టి 2-3 జిల్లాలకు ఒక యూనిట్గా పెట్టారు ఈ కల్తీ మద్యానికి సంబంధించి. ఈ కల్తీ మద్యాన్ని ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు యానాంకి, కర్ణాటకకి, తమిళనాడుకి కూడా సప్లై చేయిస్తా ఉన్నారు. ఎందుకంటే అధికారం ఉంది, యూనిట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ ఒక పక్కన జరిగిపోతూ ఉంటే వీటిని ప్రక్క రాష్ట్రాలకు కూడా తరలించి అమ్మకాలు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత నిస్సిగ్గుగా పరిపాలన జరుగుతూ ఉందో అర్థమవుతా ఉంది. దరిదాపు 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నాయి, 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యం లాగా ఏసీ బ్లాక్ కానీ, ఓల్డ్ అడ్మిరల్ కానీ, SPY 999 కానీ వాటి పేరుతో ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలు అని చెప్పి పేద ప్రజల యొక్క ప్రాణాలకు వెలకట్టలేని స్థితిలో ఈరోజు ప్రజలు చనిపోతూ ఉంటే ఇవన్నీ అమ్మకాలను పక్కగా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఏడాదిలో 5,280 కోట్ల రూపాయలు లిక్కర్ల ఆదాయం వస్తే దరిదాపు 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్లను విక్రయం చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ మద్యం బాటిల్లో ఒక్కొక్క 3 బాటిల్స్కి ఒక కల్తీ మద్యం ఉందని చెప్పి ఎక్సైజ్ శాఖ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉంటే నిమ్మ కురిదిద్దినట్టు మేమేదో పర్ఫెక్ట్గా చేస్తున్నామని చెబుతూ ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో మద్యం అమ్మకాల ద్వారా దరిదాపు 28,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2025-26కి ఒక ప్లాను 35,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలని ఎస్టిమేషన్తో పనిచేయిస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అంటే చంద్రబాబు గారు ఇన్ని చెప్తాను, నేను మేధావిని, తుఫాన్లు ఆపుతానని, చరిత్ర తిరగరాస్తానని, ప్రజల యొక్క మాన ప్రాణాలను నేనే రక్షిస్తానని, మిగిలిన వాళ్ళు ఎవరో బక్కిస్తున్నారని ఈ ఆలోచనలో ప్రజలకు రేకెత్తించే చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండి పేదల ప్రాణాలు పోతా ఉంటే ఫలానా మద్యం వల్ల పోతా ఉంది అని తెలిసి కూడా
ఈరోజు పరిపాలనలో నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఉన్నారంటే ఎంత బాధ్యతారాహిత్యమో తెలుసుకోమని కూడా తెలియపరుస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.